కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. బంగాళాఖాతం నాది, దానికి నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు మహమ్మద్ యూనస్. పాపం పిచ్చి పీక్స్ కి వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. ఈయనకి మన ఎర్రగడ్డ సరిపోతుందంటారా? సరేలే, అసలు ఇంతకీ ఎందుకు ఈ మాట అన్నాడు? మన నోబెల్ పీస్ ప్రైజ్ గ్రహీత అంటే ఈ చీఫ్ అడ్వైజర్ రీసెంట్గా చైనాకు వెళ్ళాడు. అక్కడ చైనాతో జట్టు కట్టి భారత్కి కోపం తెప్పించే పనులు చేశాడు. నేనే బే ఆఫ్ బెంగాల్ రాజు అని నోటికొచ్చింది వాగాడు. ఇంకేముంది, నువ్వు సముద్రానికి రాజువా? ఓకే, అయితే నీకు సముద్ర మార్గమే లేకుండా చేస్తానని రంగంలోకి దిగారు మన అజిత్ దోవల్. కోలుకోలేని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడు. యూనస్ గుండెలపై కూర్చొని ఊపిరాడనివ్వకుండా చేశాడు. బంగ్లాదేశ్ హార్ట్ లాంటి ట్రాన్స్షిప్మెంట్ ఫెసిలిటీని కట్ చేసి పడేశాడు. అంతేనా, షేక్ హసీనాని యాక్టివేట్ చేశాడు. హసీనా ఇప్పటికే వేట మొదలుపెట్టింది. అసలు ఇంతకీ యూనస్కు చైనాతో పనేంటి? భారత్కి కోపం తెప్పించే పనులు ఏం చేశాడు? ట్రాన్స్షిప్మెంట్ కట్ చేయడం ద్వారా బంగ్లాకి జరిగే నష్టం ఏంటి? పూర్తి డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియోలో యాక్షన్ సీన్స్తో పాటు జియో పాలిటిక్స్ అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు తెలుసుకొని తీరాల్సిన విషయాలు ఇవి, కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మెయిన్ మ్యాటర్లోకి వెళ్లే ముందు మనం ట్రాన్స్షిప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అది తెలిస్తేనే అసలు విషయం అనేది మనకు అర్థమవుతుంది, కాబట్టి తెలుసుకొని తీరాలి. బంగ్లాదేశ్ బిజినెస్ పరంగా ఎక్కువగా క్లాత్ బిజినెస్ చేస్తుందన్న సంగతి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇస్ ద నంబర్ 1 ప్లేస్ ఫర్ క్లాత్ బిజినెస్. సో బంగ్లాదేశ్ వ్యాపారస్తులు తమ బట్టలు కానీ ఇక అక్కడ పండించే బియ్యం ఇతర వస్తువులని యూరోప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఇండియా దయతోనే చేసేవారు. వాళ్ళు మన ముంబై, కలకత్తా పోర్ట్స్ని ఫ్రీగా వాడేసుకున్నారు ఇన్నాళ్ళు. బంగ్లాదేశ్ నుండి ట్రక్స్, ట్రైన్స్లో వస్తువులు ముంబైలో ఉన్నటువంటి నెహ్రూ పోర్ట్కి చేరుతాయి. అక్కడి నుంచి షిప్స్లో ఎక్స్పోర్ట్ అయ్యేవన్నమాట. ఇలా చేయటం వల్ల ఒక్కో కేజీకి $4 to $5 సేవ్ అయ్యేవి. అంటే ఒక్కో షిప్మెంట్లో కనీసం ఒక 10,000 కేజీలు ఉంటే దాదాపుగా $40,000 లాభం ఉండేదన్నమాట. కానీ ఏం చేస్తాం, యూనస్ తాత నోటి దురుసుతో తినే కంచంలో మట్టేసుకున్నాడు. ఇందాక చెప్పాను కదా, చైనాతో కలిసి భారత్కి కోపం తెప్పించే పనులు చేశాడు అని. అందుకే ఏప్రిల్ 8, 2025న అజిత్ దోవల్ సిగ్నల్తో ఇండియా ఆ ఫెసిలిటీని సస్పెండ్ చేసింది. ఇంకేముంది, బంగ్లాదేశ్ ఆల్రెడీ నష్టాల్లో ఉంది, కోలుకోలేని దెబ్బలున్నాయిరా అనుకుంటే ఈ ఎక్స్పోర్టర్స్ రోజు కోట్లలో నష్టపోతున్నారు. ఇప్పుడు లబోదిబోమని కొట్టుకుంటున్నారు. యూనస్ తాతని తిట్టని తిట్లు తిట్టకుండా తిడుతున్నారు అనుకోండి. అసలు ఇంతకీ అంతగా కోపం తెప్పించిన పనేంటో మనం ఇప్పుడు చూద్దాం. మహమ్మద్ యూనస్ నోబెల్ శాంతి బహుమతి విన్నర్, బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ అడ్వైజర్. కానీ ఇతని రీసెంట్ స్టేట్మెంట్ చూస్తే నోబెల్ ట్రబుల్ మేకర్ అని అనాలేమో. రీసెంట్గా చైనాకి వెళ్ళి భారత్ 7 సిస్టర్స్ రాష్ట్రాలు, అదేనండి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ అండ్ త్రిపుర, వీటిని ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాలు అన్నాడు. అంటే సముద్ర కనెక్టివిటీ లేని రాష్ట్రాలన్నమాట. ఈ రాష్ట్రాలు బే ఆఫ్ బెంగాల్కి వెళ్ళాలంటే బంగ్లాదేశ్ గుండా వెళ్ళి అక్కడ పాస్పోర్ట్ చూపించాలట. ఈసారి అన్నాడన్నమాట ఈ మాటలని. మేమే బే ఆఫ్ బెంగాల్ గార్డియన్స్, మేమే రాజులం, మేమే మంత్రులం అని గొప్పగా చెప్పేశాడు. ఇంకా షాకింగ్ ఏంటంటే చైనాని బంగ్లాదేశ్లో పెట్టుబడులు పెట్టమని, రంగపూర్లో ఎయిర్ బేస్ కట్టమని కూడా చెప్పాడు. ఈ ఎయిర్ బేస్తో ఇండియా చికెన్ నెక్ పై నిఘా పెట్టాలని ముసలి తాత ప్లాన్. ఆ చికెన్ నెక్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం అదేంటో కూడా చెప్తాను, ఎందుకంటే ఖచ్చితంగా తెలిసి తీరాలి. తెలియని వాళ్ళకి ఈ విషయం అర్థం చేసుకుంటారు అనుకుంటాను, తెలిసిన వాళ్ళు కూడా మరోసారి వినండి. చికెన్ నెక్ అంటే 22 కిలోమీటర్స్ వెడల్పున్న ఒక ఇరుకు దారి అన్నమాట. ఇది ఆ చివర్లో అంటే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి ఆ 7 స్టేట్స్ ఉన్నాయి కదా, అదేనండి మన 7 సిస్టర్స్ని ఇండియాతో కనెక్ట్ చేస్తుంది. దీన్ని ఒకవేళ బ్లాక్ చేస్తే ఇండియా 2 ముక్కలుగా విడిపోతుందన్నమాట. ముసలి తాత యూనస్ ఈ స్టేట్మెంట్తో ఇండియాని సీరియస్గా రెచ్చగొట్టాడు. మన దగ్గర ఉన్నది ఎవరు? అసలే మోదీ, అజిత్ దోవల్, ఎస్ జయశంకర్ లాంటి వాళ్ళు. ఇక ఊరుకుంటారా? ఇండియా సైలెంట్గా ఉండలేదు, గట్టిగానే రియాక్ట్ అయింది. అందులో మొదటి స్టెప్ ట్రాన్స్షిప్మెంట్ రద్దు చేయటం. అజిత్ దోవల్ లీడ్లో ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ఎకానమీ గుండెల్లో బుల్లెట్ దించింది. ఇక రెండో స్టెప్ డిప్లొమాటిక్ హిట్.
సెంట్రల్ మినిస్టర్ ఎస్ జైశంకర్ బంగ్లాదేశ్ మినిస్టర్స్తో బ్యాంకాక్లో మీట్ అయి ఇండియాకి వ్యతిరేకంగా యాంటీ ఇండియా యాక్టివిటీస్ సహించం అని రెడ్ లైన్ గీజ్ మరీ వచ్చాడు. ఇక మూడో స్టెప్ షేక్ హసీనా యాక్టివేషన్. 2024 ఆగస్టులో హసీనా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి రాగానే దోవల్ ఆమెను హిండన్ ఎయిర్ బేస్లో కలిసి స్ట్రాటజీ ఫైనల్ చేశారు. ఇప్పుడు ఆమెను యాక్టివేట్ చేశారు. నరేంద్ర మోదీయే స్వయంగా హసీనాకి సపోర్ట్ కూడా చేశాడు. ఇప్పుడు ఆమె యాక్టివేట్ అయి వేట మొదలు పెట్టేసింది. ఇక నాలుగో స్టెప్ బార్డర్ సెక్యూరిటీ టైట్. దోవల్ బంగ్లాదేశ్ అధికారులతో మాట్లాడి బీఎస్ఎఫ్ గుండు స్మగ్లర్స్ అండ్ ఇంట్రూడర్స్ పైనే మీరు బార్డర్ కంట్రోల్ చేయండి అని కరాఖండిగా చెప్పారు. ఇక ఐదో స్టెప్ హిందూ మైనారిటీస్ ప్రొటెక్షన్. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 2024 నవంబర్లో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులపై జైశంకర్ మోదీ స్పందించి యూనస్ గవర్నమెంట్ని గట్టిగానే హెచ్చరించారు. ఈ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్స్తో ఇండియా బంగ్లాదేశ్కి మమ్మల్ని టెస్ట్ చేయొద్దు బాస్ అనే చిన్న మెసేజ్ని ఇవ్వకనే ఇచ్చేసింది. సరే, కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం. ఈ ముసలి తాత నేనే బే ఆఫ్ బెంగాల్కి రాజు అన్నాడు కదా, అసలు నిజమైన బే ఆఫ్ బెంగాల్ కింగ్ ఎవరో తెలుసా మీకు? తెలిసిన వాళ్ళు ఇమీడియట్గా కామెంట్ చేయండి, ఎందుకో కూడా చెప్పండి. తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను. ఆల్రెడీ చాలామంది గెస్ట్ చేసి ఉంటారు, మీ గెస్ట్ కరెక్ట్. ఇండియన్ నేవీ రియల్ బాస్. ఎస్, విశాఖ, కోల్కతా, చెన్నై, ట్యూటికోరిన్ ఈ 4 పోర్ట్స్తో ఇండియా బే ఆఫ్ బెంగాల్ని డామినేట్ చేస్తుంది. స్ట్రైట్ ఆఫ్ మలాకాలో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, P8I పోసిడాన్, MiG-29K ఫైటర్ జెట్స్తో ఇండియా ఎప్పుడు అలర్ట్గానే ఉంది. చైనా 70% బిజినెస్ ఈ రూట్లోనే జరుగుతుంది. భారత్ ఒక్క బ్రహ్మోస్ మిజైల్ దించినా చైనా వారం రోజుల్లోనే షెడ్కి వెళ్ళిపోతుంది. యూనస్ మర్చిపోయాడేమో, 1971లో ఇండియన్ నేవీ PNS గాజీని ముంచేసి బంగ్లాదేశ్ స్వాతంత్రానికి బీజం వేసింది. అది మన పవర్. ముసలి తాతకి మతిమరుపు వచ్చేసినట్టుంది. ఇక యూనస్కి మరో మాస్టర్ స్ట్రోక్ కూడా ఇచ్చారు, అదే షేక్ హసీనాని యాక్టివేట్ చేయటం. రీసెంట్గా మీడియా ముందుకు వచ్చిన హసీనా బంగ్లాదేశ్కు తిరిగి వస్తాను, యూనస్ని గద్దె దింపుతానని ఖరాఖండిగా చెప్పారు. యూనస్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జిహాదీల చేతిలో పడింది. హిందూ మైనారిటీస్పై దాడులు జరుగుతున్నాయి. గ్యాస్, బియ్యం ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. బంగ్లాదేశ్ అడుక్కు తినే స్థితికి చేరిందని అన్నారామె. నిజానికి హసీనా టైంలో ఇండియా చైనాను బ్యాలెన్స్ చేసేది. అంతేకాదు, ట్రాన్సిట్ అగ్రిమెంట్స్ కూడా స్మూత్గా ఉండేవి. అక్కడ ఈవెన్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగేది. ఒక టైంలో ఆ జీడిపి ఏ లెవెల్లో పెరిగింది అంటే మోదీని కూడా ఆపోజిషన్ ఒక్కసారి బంగ్లాదేశ్ని చూసి నేర్చుకోండి అని చెప్పే స్థాయికి తీసుకెళ్ళింది ఆమె. అంత బాగుండేది. కానీ ఇప్పుడు యూనస్ వచ్చాక ఎకానమీ, డిప్లొమసీ 2 కుప్పకూలిపోయాయి. హసీనా రీఎంట్రీతో యూనస్ కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్టే. చైనాతో జట్టు కట్టి ఇండియాని రెచ్చగొట్టాడు. ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ మోదీ, దోవల్, జైశంకర్ టీం బ్యాక్ టు బ్యాక్ మాస్టర్ ఎలక్ట్రోనెగటివ్ స్ట్రోక్స్తో బంగ్లాదేశ్ పీక నొక్కేశారు. ట్రాన్స్షిప్మెంట్ రద్దు, హసీనా రీఎంట్రీ, బార్డర్ టైట్, మైనారిటీస్ ప్రొటెక్షన్తో ఇండియా మీరెవర్రా బాబు, మేమే రాజులం అని చూపించింది. ఇప్పుడు యూనస్ తాత పరిస్థితి ఏంటంటారు? ఒకవేళ హసీనా వస్తే ఏమైపోతాడో? నాకైతే పెట్టాబెడా సర్దుకొని పాకిస్తాన్ పారిపోతాడు అనిపిస్తుంది. మరి మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేసి మీ ఒపీనియన్ని మాకు చెప్పండి.